కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఇక్కడ పర్యావరణం గురించి లేకపోతే ఇంకోటి మాట్లాడాల్సి వస్తే పుల్లారావు గారు కోడ్ చేశారు. చాలా అభయారణ్యం లాంటిది పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం, కొన్ని వేల గ్రామాలు మండలాలే సబ్మెర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవసరాని కోసం, ప్రజల అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే దాన్ని ఎట్లా చూడాలి అనే కోణ నుంచి పుల్లారావు గారు ప్రస్తావించారు. ముందుగా సార్ మీకు పివి గారు, మీకు అట్లాగే పుల్లారావు గారికి, సామా రామ్మోహన్ రెడ్డి గారికి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు పుల్లారావు గారు కూడా ఓపెన్ చేస్తూనే అన్నారు, ఇదేమీ పర్సనల్గా తీసుకునేది కాదు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను, ఒక మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఇది న్యాయమా, ఒక దగ్గర ఆ స్టాండ్ ఇంకో దగ్గర ఈ స్టాండ్ ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఇందులో న్యాయం ఉంది అని పుల్లారావు గారు తప్పనిసరిగా నమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ పోలవరంది ఏది ప్రాజెక్టు కట్టడానికి ఇంత ల్యాండ్ సబ్మర్జ్ అయింది, కొన్ని ఊర్లే మునిగిపోయాయి, లేకపోతే కొంతమంది పొలాలు కాదు, గృహాలు కాదు, వాళ్ళ అసలు యాక్చువల్లీ అడవి మీద బతికే వాళ్ళకి కొన్ని జీవనాధారాలు కూడా కోల్పోయారు అనేది. ఏ ప్రాజెక్టు కట్టినప్పుడైనా కానీ అవి జరుగుతూనే ఉంటాయి, అవి జరిగాయి, దానికే ఈ కాంపెన్సేషన్ అన్నారు. 1,00,000 మంది గిరిజనులకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు, ఇంకా కూడా పోరాడుతూనే ఉన్నామన్నారు. పోరాడడం అయితే న్యాయబద్ధమే, నేను వారిని కాదనేది ఏమీ లేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ ఉన్నాయి లేదు, మన ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఇట్లాగే మీకు తెలిసే ఉంటుంది. రచన గారు మా స్పోక్స్ పర్సన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, వారు అప్పట్లో కేసులు వేశారని చెప్పి కాంగ్రెస్లో ఉన్న 1-2 ఎమ్మెల్యేలు ఇప్పుడు వారు అంతకుముందు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, కానీ ఆ ఎమ్మెల్యే అండ్ రచన గారు ఇంకొకరు కాంగ్రెస్ నాయకులు కూడా కేసులు వేశారని చెప్పి అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు వారి పేర్లు తీసుకున్నారు. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, న్యాయంగా వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ గురించి వారు ఫైట్ చేస్తే, వారు ఫైట్ చేసినా, ఎవరు ఫైట్ చేసినా, అసలు ఎవరు ఫైట్ చేయకపోయినా కూడా వారికి న్యాయంగా వారికి రావాల్సింది ఉంటే వాళ్ళకి రావాల్సిందే, అదైతే ఒప్పుకునేదే. అందులో అయితే యాజ్ అ పాలసీగా అట్లా చెయ్యకూడదు అనేది అయితే కాదు. ఒకవేళ బ్యూరోక్రటిక్ ప్రాసెసెస్ ఉంటాయి, ఎన్నోసార్లు మనకి ఈవెన్ కాళేశ్వరం వీటన్నిటి కోసం కూడా ల్యాండ్లు తీసుకున్న వాటి మీద కూడా హైకోర్టులు జడ్జిమెంట్లు ఇస్తే కూడా ఆఖరికి చీఫ్ సెక్రటరీ మీదే అనుకుంటాను, కలెక్టర్ల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్లు దాఖలయ్యి కొన్ని వేల కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్లు దాఖలయ్యాయి మన రాష్ట్రంలో. ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా, సోమేష్ కుమార్ గారి మీద కూడా దాఖలైన పరిస్థితి, అండ్ వారి మీద చాలాసార్లు కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటిని ఎవరు బ్యూరోక్రసీ సైడో లేకపోతే ఇంకే మినిస్ట్రీలోనో ఎందుకో డిలే అవుతుంటేనో వాటి సైడ్ నిలబడి అయితే మాట్లాడడం. మనం కాంపెన్సేషన్ రావాల్సిన వారికి రావాల్సిందే, అది న్యాయమే. నేను పుల్లారావు గారితో అగ్రీ చేస్తున్నాను, ఇందులో ద్వంద్వ వైఖరి అనేది ఏమీ లేదండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాజెక్టు, దాని బెనిఫిట్స్, దాని కాస్ట్ నిజంగానే ఇక్కడే కావచ్చు. నర్మదా బచావ్ ఆందోళన కూడా అంతకుముందు జరిగింది, దాని తర్వాత గుజరాత్లో అసలు ఎంతమందికి లబ్ధి చేకూరింది అనేది ఇట్స్ ఆల్వేజ్ ఏ ట్రేడ్ ఆఫ్ అంటాం. ఈవెన్ మన నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, జూరాల తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కానీ మీకు తప్పనిసరిగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. అసలు పెద్ద డ్యామ్లే వద్దు, చిన్న చిన్నవే కావాలి అని చెప్పి ఈ మధ్య శశిధర్ రెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారు ఎస్పెషల్లీ ఈ 4 వాటర్స్ కాన్సెప్ట్ని తీసుకుని ఖర్చు వైజ్గా తీసుకుంటే కూడా అసలు తక్కువ ఖర్చుతో అసలు హ్యూమిడిటీని పెంచి సస్యశ్యామలం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకపోతే పెద్ద డ్యామ్ ప్రాజెక్టులు వీటికన్నా కూడా ఆ కాన్సెప్ట్ రాజస్థాన్లో చేశారు. ఎడారి ప్రాంతంలో కూడా ఇప్పుడు నీళ్లు నిలిచేటట్లు చేశారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి, అవి చేయాలి అని అంటున్నారు. ఎస్, ఇవన్నీ కూడా ఐడియాస్లో ఫైట్ ఉంది, కాదని నేను అనట్లేదు. ప్రాజెక్టులు అండ్ అందరూ సంతృప్తిగా అయితే ఎట్లాగూ ఉండరు, వివిధమైన ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 400 ఎకరాల ల్యాండ్కి వద్దామండి. ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమా కాదా? గవర్నమెంట్ భూమే, దాంట్లో మేమేమి వివాదం అని అనట్లేదు, ఇది గవర్నమెంట్ భూమే. ఇప్పుడు హెచ్సియు అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే బేసికల్లీ, సెంట్రల్ గవర్నమెంట్ది. నేను అనుకోవడం ఇందిరాగాంధీ గారి హయాంలోనే జరిగింది అనుకుంటాను. వారికి ల్యాండ్ ఇచ్చినా కానీ ఇంతవరకు ఆ ల్యాండ్ బౌండరీస్ డిలీనేట్ అయితే చేయలేదు ప్రాపర్గా. ఫస్ట్ థింగ్, వాళ్ళు అనేది కూడా ఇది జరగలేదు అని అంటున్నారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి జరిగిందని చెప్పారో మరి ఏదో నిన్న దానికి కౌంటర్ ఒకటి వచ్చింది, కానీ నేను పూర్తిగా పర్సూ చేయలేకపోయాను. ఒకటండి. రెండవది, ఇప్పుడు సిటీలోనే ఉన్నారు. నేను అనుకోవడము పుల్లారావు గారు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు సిటీలోనే ఉంటారు. ఇదేమి మనం గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో తెలంగాణలో అయితే ఉండట్లేదు. నేను ఉస్మానియాలో చదువుకున్నానండి. ఉస్మానియాలో నిజాం అప్పుడు కొన్ని వేల ఎకరాలతో మొదలు పెడితే ఇప్పుడు అదంతా ష్రింక్ అయిపోయి ఆస్తులు పోవడమే, యూనివర్సిటీలో కూడా ఆస్తులు పోవడమే చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా మనం గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా పెద్ద పెట్టట్లేదు. ఈవెన్ మనము ఈ ట్రైబల్ యూనివర్సిటీకే ఒక 10 సంవత్సరాలు పెట్టింది. ఒక ల్యాండ్ అలొకేట్ చేయండి, డిస్ప్యూట్ లేని ల్యాండ్ ప్రాపర్టీ అలొకేట్ చేయడానికి ఒక దశాబ్ద కాలం పట్టింది.
ఇప్పుడు కదా మొన్ననే వీసీని కూడా అనౌన్స్ చేశారు వైఎల్ శ్రీనివాస్ గారని, వారిని ప్రప్రథమ వీసీగా అపాయింట్ చేయడం జరిగింది మన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి. సో అసలు కొత్త యూనివర్సిటీస్ ఎట్లాగూ పెట్టట్లేము. యూనివర్సిటీల పేరు మీద ఇది యూనివర్సిటీ కోసమనే కాదండి. నేను నిజంగానే హైదరాబాద్లో మనం ఉన్నాము. మీరు లంగ్ స్పేసెస్ బేసికల్లీ మీరు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, కేబీఆర్ పార్క్ తీసుకోండి, లేకపోతే ఇక్కడ బయో ఇది ఉంది కదా అది తీసుకోండి, ఏది మన ఇటువైపు బొటానికల్ గార్డెన్స్, బొటానికల్ పార్క్ తీసుకోండి, లేకపోతే ఇంకొకటి తీసుకోండి. ఇవన్నీ లంగ్ స్పేసెస్ కూడా సిటీని ఒక లివబుల్ సిటీగా చేయగలిగే ప్లేసెస్. సో యూనివర్సిటీలు అయితే అట్లీస్ట్ కొంతవరకు కాపాడబడ్డాయి. మిగిలిన స్పేసెస్ ఈరోజు నిజంగానే మనము టీజీఐఐసి అన్నాము, అంతకుముందు ఏపీఐఐసి ఉండేది, వాట్ ఎవర్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, రైట్. వారు ఎన్నో ల్యాండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఎక్వైర్ చేశారు. ప్రైవేట్ వారికి చాలామందికి కూడా ఇచ్చారు, నేను కాదనట్లేదు. దాంతో కొన్ని ఇన్ఫోసిస్లు, విప్రోలు కూడా బిల్డ్ అయ్యాయి మన దగ్గర కూడా. కానీ ఈరోజు చూస్తే రెండు విషయాలండి. చాలాసార్లు అలాట్మెంట్ కూడా తప్పైపోయింది. ఇంతవరకు అసలు అలాట్ అయిన వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసిన దాఖలాలు లేవు. ఒకసారి ప్రభుత్వం కూడా ఆ లిస్ట్ కూడా బయటికి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి, ఈ రోజున్న పరిస్థితుల్లో మేమేమంటున్నాము అంటే ఆ 400 ఎకరాలు అక్కడ లంగ్ స్పేస్ మీరు అన్నారు, ఇక్కడ 400 బదులు అఫారెస్టేషన్ ఇంకో దగ్గర చేయడం అనేది మనకి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక డ్యామ్ లాంటిది అంటే దానికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి అని మాట్లాడొచ్చండి. ఇది సిటీ మనకు బౌండ్లెస్ సిటీ. మనమేమి చెన్నై కాదు, మనమేమి ముంబై కాదు. ఒక సైడ్ సముద్రం ఉందమ్మా, పోతే నిలువుగానే పోవాలి అనేది ఏం లేదు. రౌండ్గా మనము పెరుగుతూనే పోవచ్చు. మొన్ననే నేను ఒక్కటి విషయం చెప్తాను ఫైనల్గా. రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అన్నారు. నేను అనడం అయితే ఫ్యూచర్ అయితే అక్కడ ఉందండి. ఫ్యూచర్ సిటీ ఉంది, మనకు విపరీతమైన ల్యాండ్. అక్కడ నెక్స్ట్ ఏఐ సిటీ అంటున్నారు. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అంతా ఏఐ. ఇక్కడ నేను అదే ప్రాంతంలో ఉంటానండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోనే ఉంటాను. ట్రాఫిక్ చూసినా, ఇంకొకటి చూసినా, ప్లానింగ్ లేకపోవడం చూసినా, ఇంకొకటి చూసినా విపరీతంగా 50 ఫ్లోర్ల దగ్గర నుంచి, అంటే గొప్పగా చెప్పుకోవచ్చు, నిజమే, నేను కూడా అగ్రీ చేస్తాను. వీ వాంట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆల్సో. కానీ దానికి తగ్గట్టుగా ట్రాఫికే కానీ, ఇంకొకటే కానీ, ప్లానింగే కానీ లేని సందర్భంలో ఉన్న కాస్త లంగ్ స్పేసెస్ని ప్రిజర్వ్ చేసుకోగలిగితే ప్రిజర్వ్ చేయడం లాభదాయకము అని అంటున్నాను. మిగిలిన దగ్గర అసలు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకే ఇవ్వద్దని నేను అనట్లేదు. ఇచ్చిన వాటిని కూడా లెక్కగట్టండి. టీజీఐఐసి ద్వారా ఇప్పటివరకు ఇచ్చింది ఏదైతే ఆ కండిషన్స్ ప్రకారం వాడట్లేరో వాటిని తప్పనిసరిగా రీకూప్ చేసుకునే అవకాశం ఉంది. ఇతరులు నిజంగానే వాటిని